భద్రాచలం వద్ద గోదావరి అంతకంతకు పెరుగుతోంది. రహదారులు దిగ్బంధం కావడంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. భద్రాచలం నుంచి చర్ల వెళ్లే రహదారిలో తూర్పుగూడెం సహా బూర్గంపాడు నుంచి కుక్కునూరు, భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ వెళ్లే రహదారిలోనూ నీటిలో వాహనాలు చిక్కుకున్నాయి. అనేక చోట్ల ఇళ్లలోకి నీళ్లొచ్చాయి. ప్రజలు ఇబ్బందులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి 3వ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తుంది. దీంతో రోడ్లన్నీ కూడా గోదావరి వరద పట్టేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. భద్రాచలం నుంచి చర్ల, వెంకటాపురం, వాజేడు వెళ్లే ప్రధానమైన రహదారులు ఉన్నాయి. ఈ ప్రధానమైన రహదారిలో మొత్తం కూడా గోదావరి వరద పట్టేసింది. ఎక్కడ కూడా ఒక్క చోటని కాదు, ఇటు భద్రాచలానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే ఎటపాక దగ్గర పట్టింది, ఆ తర్వాత తూర్పుగూడెం దగ్గర, ఆ పైన చర్ల మండలంలో పట్టింది. ఇటు ఛత్తీస్గఢ్ వెళ్లే ప్రధానమైన రహదారి భద్రాచలం నుంచి ఎగువ రహదారి అటువైపు కూడా మొత్తం కూడా పట్టేసిన పరిస్థితి. వాహనాలన్నీ ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. ఇకపోతే ప్రస్తుతం భద్రాచలం వద్ద 55.60 అడుగులు మాత్రం భద్రాచలంలో గోదావరి నీటి మట్టం ఉంది. అంటే 15,60,071 క్యూసెక్కుల నీటి ప్రవాహం దిగువకి వెళ్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ గోదావరి వరద రావడంతో పాములు, జర్లు అన్ని కూడా ఇండ్లకు వస్తున్న పరిస్థితి ఉంది. ఇకపోతే భద్రాచలం నుంచి చర్ల వెళ్లే రహదారిలో లారీ తూర్పుగూడెం వద్ద లారీ చిక్కుకుని పోయింది. అవగాహన లేకపోవడంతో ఈ తెల్లవారుజామున స్పీడ్గా వెళ్తున్న నేపథ్యంలో వెళ్తున్నప్పుడు ఆ లారీ చిక్కుకుని పోయింది. అయితే ఆ లారీ డ్రైవర్ని స్థానికులు రక్షించడం జరిగింది. నిన్న వీరాపురం వద్ద కూడా, అంటే చర్ల మండలం వీరాపురం వద్ద ఇసుక ర్యాంప్ ఉంటుంది. ఈ ఇసుక ర్యాంపు నిర్వాహకులు గోదావరి వరద వస్తుందని తెలిసినప్పటికీ దాదాపుగా 50 లారీల వరకు గోదావరిలోకి వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గోదావరిలో ఇసుకని తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆ సందర్భంగా 50 లారీలు చిక్కుకొని పోతే వాళ్ళందరినీ సిఐ, అంటే లోకల్ సిఐ రాజు వాళ్ళందరినీ బయటికి తీసుకురావడం జరిగింది. అయితే అక్కడ లారీలు చిక్కుకోవడంతో లారీ డ్రైవర్లందరినీ బయటికి తీసుకొని వచ్చారు. అదేవిధంగా భద్రాచలం నుంచి చర్ల వైపు, అంటే భద్రాచలం నుంచి చర్ల వైపు ఈ పరిస్థితి ఉంటే భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వైపు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. మనం చూస్తున్న విజువల్స్ లో ఎక్కడికక్కడ చిక్కుకొని పోయిన వారందరినీ కూడా బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎటపాక దగ్గర ఉన్న ఆ విజువల్స్ లో చూడొచ్చు, వాళ్ళందరూ కూడా అంటే మొత్తం కూడా ఇదంతా కూడా చిక్కుకొని పోయింది. ఇక్కడ లారీలు, వాహనాలు చిక్కుకొని పోయిన దృశ్యాలు అనేది మనం విజువల్స్ లో చూడవచ్చు. అదేవిధంగా అంటే బోర్గంపాడు మండలంలో కాలనీ చుట్టుముట్టాయి. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో మేకలు, గొర్రెలు చిక్కుని, గొర్రెల కాపర్లు చిక్కుని పోతూ వాళ్ళందరినీ పోలీస్ యంత్రాంగం బయటికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం విజువల్స్ లో చూడొచ్చు, ఇక్కడ ఇల్లు కూడా మునిగిపోతే ఆ ఇంట్లో ఉన్న సామాగ్రిని తీసుకొని రావడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరూ కూడా అంటే రాత్రి స్పీడ్గా లోపలికి బయటికి వచ్చిన వాళ్ళందరూ కూడా సామాగ్రిని తీసుకురావడానికి వెళ్తున్న దృశ్యాలు అనేది మనకు కనపడుతుంది. మొత్తం మీద గోదావరి ఇంత స్పీడ్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితి ఏర్పడింది. వాతావరణం చూస్తే మామూలుగా అయితే ఇక్కడ ఎండ ఉంది, ఇక్కడ చినుకులు కూడా పడుతున్న పరిస్థితి లేదు. దీంతో ఒక్కసారిగా గోదావరి రావడంతో అది కూడా 3వ ప్రమాద హెచ్చరిక స్థాయి. గత ఏడాది 51 అడుగుల వరకు వచ్చి గోదావరి తగ్గిన పరిస్థితి ఉంది. ఈ ఏడాది ఆ విధంగా కాకుండా ఊహాజంతకు అందకుండా ఒక్కసారిగా ఎగువన కురిసిన వర్షాల వల్ల భారీ ఎత్తున వరద అయితే వచ్చింది. ఈ వరదతో మొత్తం కూడా అనేక ప్రాంతాల్లో ముంపుకు గురయ్యాయి. రహదారులన్నీ కూడా దిగ్బంధనం గురైన పరిస్థితి ఉంది. దీంతో కొంత ప్రజలకు మాత్రం ప్రధానంగా చర్ల, దుమ్ముగూడెం మండలాలు, అదేవిధంగా దిగువన ఏపీలోని అనేక మండలాలు, ఇటు అంటే ముంపు మండలాలన్నీ కూడా కోనవరం,